Welcome to SK Statistic tutorial. Today topic is Statistics Sem 3 Unit 1 Rank Correlation Coefficient. I'm only explain the most important questions. Why? Because Usmania University exams in this month. Okay, na? That's why I only explained most important topic. This is very helpful to the UG students. Okay, na? After most important questions completed, uh, I నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేను మిగతా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నా టార్గెట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ అయితే 60% 70% మార్క్స్ రావాలి. తర్వాత ఓ గ్రేడ్కి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? టుడే టాపిక్ ఈజ్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. Rank correlation quotient formula. Rank correlation coefficient is denoted by rho is equal to 1 minus 6 into summation I is equal to 1 to n d I square by n into n square minus 1. Okay, now this is rank correlation coefficient. Here di is equal to xi minus yi, difference between the ranks of the random variables. Okay, now let us consider two random variables x and y. Here x and y, x also taking ranks 1 to n and y also taking ర్యాంక్స్ 1 to n. ఎవరైనా ర్యాంక్స్ ఇస్తే 1 to n ఇవ్వాల్సిందే. ఓకేనా? 1 to n అని ఇస్తాం ర్యాంక్స్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ర్యాంక్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రిమెంబర్ సమ్ పాయింట్స్. సిగ్మా ఎక్స్ స్క్వైర్ వాల్యూ, సిగ్మా ఎక్స్ స్క్వైర్కి ఫార్ములా సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓఆర్ ఇంకో ఫార్ములా 1/n సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ రో ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకేనా? రిమెంబర్ దీస్ ఫార్ములాస్. Here covariance of x comma y is equal to covariance of x comma y is equal to rho into sigma x into sigma y. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ని అవుట్ సైడ్ తీసుకెళ్తే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు రో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకేనా? ఇక్కడ మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలంటే ఏమేమి వాల్యూస్ కావాలి? 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 xi స్క్వేర్ వాల్యూ కావాలి అండ్ ఎక్స్ బార్ వాల్యూ కావాలి. ఎక్స్ బార్కి ఫార్ములా 1/n సమ్మేషన్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నట్టు. ఓకేనా? ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ అండ్ ఈ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా? ఎక్స్ బార్ అంటే ఫార్ములా ఏం చెప్పినా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ర్యాంక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చినాం? 1 to n ఇచ్చినాం కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. డినామినేటర్లో n ఉంది కదా, n క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బార్ వాల్యూ n ప్లస్ 1/2. ఓకేనా? n ప్లస్ 1/2 అంటే దిస్ ఈజ్ ఎక్స్ బార్ అండ్ హియర్ y వాల్యూస్ ఆల్సో 1 to n. దెన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు y బార్. ఓకేనా? y బార్ ఆల్సో n ప్లస్ 1/2 వస్తుంది. ఓకేనా? ఎక్స్ బార్ అండ్ y బార్ వాల్యూస్ ఆర్ n ప్లస్ 1/2. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్లో ఏముంది? సిగ్మా ఎక్స్ స్క్వేర్లో సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూలో సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి మనకు. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి వరకు 1 to n కాబట్టి 1 స్క్వేర్ 2 స్క్వేర్ అప్ టు సో ఆన్
n square. ఓకేనా, దిస్ ఈస్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకేనా, 2n ప్లస్ 1 బై 6. n క్యాన్సిల్ అయిపోతే n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. దిస్ ఈస్ ది సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ దాంట్లో సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత, 1 బై n సమ్మేషన్ ఎక్స్ ఐ స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఐ ఈక్వల్ టు 1 to n రాయకుండా మనం ఉన్నదని అజూమ్ చేసుకోవాలి. ఓకేనా, ఒక్కొక్కసారి మర్చిపోయి నేను రాయకపోతా, కాకపోతే ఉన్నదని అజూమ్ చేసుకోవాలి. ఓకేనా 1 బై n. ఇది వాల్యూ ఎంత వచ్చింది, n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 వచ్చింది. ఓకే, సమ్మేషన్ 1 బై n సమ్మేషన్ ఎక్స్ ఐ స్క్వేర్ వాల్యూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ బార్ వాల్యూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ఏం కామన్ తీయాలి, n ప్లస్ 1 బై 2ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుద్ది, 2n ప్లస్ 1 బై 3 మైనస్ n ప్లస్ 1 బై 2. ఓకేనా, ఇక్కడ నుంచి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, దీన్ని 2తో ఇటు మల్టిప్లై చేయండి, 3తో ఇటు మల్టిప్లై చేయండి, చేస్తే అప్పుడు ఏమవుద్ది, n ప్లస్ 1 బై 2 అంటే 2 ఇంటూ n 2n అంటే 4n ప్లస్ 2 మైనస్ 3n మైనస్ 3 బై 3, 2 ఎల్సిఎం 6. ఓకేనా, 3, 2 ఎల్సిఎం 6 వస్తుంది. ఓకేనా, డినామినేటర్ 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 6 ఏమవుతుంది, n ప్లస్ 1 బై 12. 4n మైనస్ 3n అంటే n, 2 మైనస్ 3 అంటే -1. ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా, దిస్ ఈజ్ ది సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ. అండ్ ఇది వై వాల్యూస్ ఆల్సో సేమ్ కాబట్టి సిగ్మా వై స్క్వేర్ వాల్యూ ఆల్సో n స్క్వేర్ మైనస్ 1 బై 12 అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ consider di is equal to xi minus yi, difference between the ranks of the random variables. Next step lo di is equal to xi minus yi minus x bar ప్లస్ ఎక్స్ బార్. ఓకేనా, 2 వాల్యూస్ మైనస్ ప్లస్ చేస్తే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, వై బార్ ఆల్సో సేమ్ కదా. ఇక్కడ ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ అండ్ వై బార్ వాల్యూ ఆల్సో సేమ్ కదా, కాబట్టి మనం ఎక్స్ బార్ ప్లేస్లో వై బార్ని రీప్లేస్ చేద్దాం. అంటే 1 ఎక్స్ బార్ తీసేసి అక్కడ వై బార్ రీప్లేస్ చేద్దాం. ఎందుకు, ద బోత్ వాల్యూస్ ఆర్ సేమ్ కాబట్టి. ఓకేనా, వై బార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సేమ్ టర్మ్స్ అన్ని ఈక్వల్ అంటే సేమ్ టర్మ్స్ రాద్దాం. ఒక్క నిమిషం. డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఎక్స్ బార్ 1 ఎక్స్ టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వై టర్మ్స్ నుంచి -1ని కామన్ తీస్తే yi మైనస్ వై బార్, ఇది ఒక టర్ము. నెక్స్ట్ ఏం చేయాలంటే అప్లై స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడేమవుద్ది, ఇది ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాయాలి. ఓకేనా, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ స్లైడ్లో రాస్తున్నా. డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ yi మైనస్ వై బార్ హోల్ స్క్వేర్, బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కోవేరియన్స్
2ab ఫార్ములా కదా, 2ab ఫార్ములా ఏమవుద్ది, xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ yi మైనస్ y బార్. ఓకేనా, దిస్ ఈస్ ది డిఐ స్క్వేర్ వాల్యూ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలోకి. ఓకేనా, నెక్స్ట్ అప్లయింగ్ ది సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, అప్లయింగ్ ది సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్ అండ్ ఆల్సో మల్టిప్లయింగ్ ది 1/n ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/n. ఓకేనా, ఇక్కడ కూడా సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/n ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n 1/n ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ స్లైడ్లో మీకు ఒక ఫార్ములా చెప్పిన, ఫార్ములాస్ ఏంది, ఇవి ఫార్ములాస్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూస్కి ఫార్ములా ఏంది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటేనేమో 1/n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ 1/n సమ్మేషన్ డిఐ ఈక్వల్ టు 1 to n డిఐ స్క్వేర్, దీని మొత్తం ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సిగ్మా స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి సిగ్మా స్క్వేర్. ఇక్కడ ఉన్న ఫార్ములా సేమ్ కదా, కాబట్టి ఇక్కడ వైలలో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి, సిగ్మా వై స్క్వేర్ అని రాయాలి. ఓకేనా, సిగ్మా వై స్క్వేర్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ మొత్తం ఫార్ములా ఏమవుద్దంటే అది 2 కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అవుద్ది. ఓకేనా, 2 కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అవుద్ది. నేను స్టార్టింగ్లో ఇంకో ఫార్ములా చెప్పాను, ర్యాంక్ రో ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ టు సిగ్మా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ ఏమవుద్ది, రో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అవుద్ది. ఓకేనా, అది సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ. అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ ఆల్సో వై బార్ వాల్యూ ఈక్వల్. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ అండ్ సిగ్మా వై స్క్వేర్ వాల్యూ ఈక్వల్. కాబట్టి ద టోటల్ ఈక్వేషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వన్ ర్యాండమ్ వేరియబుల్ ఫామ్, దట్ ఈజ్ ఎక్స్లలో కన్వర్ట్ చేస్తాను. అంటే టోటల్ ఈక్వేషన్లో వై ఉన్న ప్లేస్లో సిగ్మా ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తా, ఇక్కడ సిగ్మా వై ఉంది కాబట్టి సిగ్మా ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకేనా, ద టోటల్ ఈక్వేషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వన్ వేరియబుల్ ఫామ్. ఓకేనా, వన్ వేరియబుల్ ఫామ్ 1/n summation i is equal to 1 to n di square is equal to sigma x square plus sigma y square కదా, అక్కడ కూడా sigma x square minus 2 rho into sigma x into sigma y. అంటే ఇక్కడ కూడా ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఏమవుద్ది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అవుద్ది. ఓకేనా, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అవుద్ది. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది, 2 సిగ్మా ఎక్స్ స్క్వేర్ అవుద్ది. ఓకేనా, 2 సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఈ రెండింటి నుంచి సిగ్మా ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయచ్చు కదా, అంటే 2 సిగ్మా ఎక్స్ స్క్వేర్ని కామన్ చేస్తే 1 మైనస్ రో అవుద్ది. మనకు కావాల్సిన వాల్యూ ఇది కదా, కాబట్టి మిగతా టర్మ్స్ అన్ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాను. అంటే ఈ విచ్ ఇంప్లాయిస్ 1 మైనస్ రో ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టర్మ్ ఉంది కాబట్టి అది ఏమవుద్ది, డివైడెడ్ బై అది, అంటే సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n డిఐ స్క్వేర్ బై 2 సిగ్మా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, 2 సిగ్మా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. మనకి ఇంకేం కావాలి, ఈ 1 కూడా అవసరం లేదు కదా, 1 అవసరం లేదు. ఈ రోని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ఈ టోటల్ టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సమ్మేషన్ ఈ n కింద ఉంది కాబట్టి దీన్ని కిందికి పంపించేస్తున్నా, i ఈజ్ ఈక్వల్ టు 1 to n డిఐ స్క్వేర్ బై 2 ఇంటూ n ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకు సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ ది సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్కడుంది, ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏంది, ఇక్కడ n స్క్వేర్ మైనస్ 1/12 కదా, అది నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్
summation I is equal to 1 to n dA square by 2 into n into sigma x square value n square minus 1 by 12. ఓకేనా, 2 1s 2 6 ఇట్ 6 అనేది పైకి వెళ్తే ఇప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 ఇంటూ సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 టు n dA స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. ఓకేనా, here this is the rank correlation coefficient formula. Here dA is equal to difference between the ranks of random variables. n is a number of ranks. Okay na, number of ranks. Okay na, this is the clear cut information. Okay na, just once to see total rank correlation coefficient formula ఇది మనం డెరైవ్ చేసిన ఫార్ములా కూడా అది. you remember first to assume the values x is equal to 1 to n and also y is equal to 1 to n. Here sigma x square value formula, two formulas. Okay na, next rho is equal to ఇది rho is equal to ఏమవుద్ది covariance of x y is equal to rho into sigma x into sigma y అవుద్ది. ఇక్కడ x bar value and also summation 1 by n xi square value find out చేసి నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 1 by n స్క్వేర్ మైనస్ 1 by 12 వచ్చింది. అది సిగ్మా వై వాల్యూ ఆల్సో సేమ్ కాబట్టి సిగ్మా వై స్క్వేర్ ఈక్వల్ టు కన్సిడర్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఎక్స్ బార్ని వై బార్ని తీసుకోవాలి. ఎక్స్ బార్ వాల్యూ వై బార్ వాల్యూ సేమ్ కాబట్టి ఎక్స్ బార్ని వై బార్లోకి రీప్లేస్ చేయాలి. చేసిన తర్వాత ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రాయాలి. ఏ స్క్వేర్ అంటే ఇది, బి స్క్వేర్ 2ab ఫార్ములాలోకి కన్వర్ట్ చేసిన టోటల్ ఈక్వేషన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా, ది టోటల్ టర్ము సిగ్మా ఎక్స్ స్క్వేర్, ది టోటల్ టర్ము సిగ్మా వై స్క్వేర్, ది టోటల్ టర్ము కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైని రోలోకి చేంజ్ చేస్తే రో ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ద టోటల్ ఈక్వేషన్ ఈస్ కన్వర్ట్ ఇంటూ సిగ్మా ఎక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నా అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై అండ్ సిగ్మా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ని కన్వర్ట్ చేసి టోటల్ సింప్లిఫై చేస్తే రో ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేస్తే అంత యాక్టివ్గా నేను కూడా వీడియోలు చేస్తాను. ఓకేనా, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.